పన్నలేహం ఇది తయారు చేయు విధమేదనగా ఇవి అన్నిటికీ మన దేహంలో ఉన్న బలహీనతలన్నిటికీ ఈ వనమూలికలు అంటే ఇంట్లో వాడుకునే పదార్థములు బెల్లం 1/2 కేజీ, జీలకర్ర 50 గ్రాములు, వాము 50 గ్రాములు, మిరియాలు 50 గ్రాములు, శొంఠి 50 గ్రాములు, దాల్చిన చెక్క 50 గ్రాములు, లవంగ మొగ్గలు 50 గ్రాములు, యాలకులు 50 గ్రాములు, పసుపు 50 గ్రాములు, ఉప్పు 50 గ్రాములు, కరక్కాయలు 50 గ్రాములు, నూలు 100 గ్రాములు, కరివేపాకు కొద్దిగా, తులసి కొద్దిగా, పుదీనా కొద్దిగా, మునగాకు కొద్దిగా, ధనియాలు కొద్దిగా, విక్స్ బిళ్ళలు ఒక 5 రూపాయలు ఇలాగున చేసి మన శరీరంలో ఉన్న బలహీనతలు, దురద, గజ్జి, అలాగే జీర్ణశక్తి అవ్వడానికి తినే ఆహారం మనకి జీర్ణశక్తి అవ్వడానికి, దగ్గు రాకుండా, బలహీనత రాకుండా ఇవి మనల్ని ఎంతగానో కాపాడతాయి. కాబట్టి ఇది లేహం చేస్తున్నాము. దీన్ని తిని దీనివల్ల వచ్చే ఫలితాలు పొందుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక మిక్సీ జార్ తీసుకుని వాము, ధనియాలు, జీలకర్ర అన్నీ కొద్ది కొద్దిగా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మెత్తగా అయ్యేంతవరకు మిక్స్ చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి పదార్థాలన్నీ మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు, మునగాకు, తులసాకు, పుదీనా ఆకు వీటన్నిటిని కలిపి బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తరువాత ఈ ఆకులన్నింటినీ కలిపి ఒక మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని కొద్దిగా బెల్లం, కొద్దిగా నీళ్లు వేసుకుని బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగిన తర్వాత మిక్సీ పట్టిన మిశ్రమాన్ని దానిలో వేసుకోవాలి. వేసుకుని కలుపుతూ ఉండాలి. దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఒక పొంగు వచ్చాక ఒకసారి కలుపుకొని మిక్సీ పట్టిన పొడిని కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ నువ్వులను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకుని కొద్దిగా నూనె వేసి దానిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. బాగా దగ్గరగా వచ్చేదాకా చూసి కొద్దిగా ఉండ చుట్టి అది గట్టిపడిందా లేదా. ఈ మిశ్రమం దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుని దానిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేదా ఉండలుగా చుట్టుకోవచ్చు. ఈ చూర్ణం బాగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి తీసుకుని రోజు ఉదయాన్నే లేచిన వెంటనే పరగడుపున ఒక ఉండ తీసుకుని ఒక గ్లాసు వాటర్ తాగాలి. ఇది జీర్ణశక్తికి బాగా ఉపయోగపడుతుంది.